హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గౌరవం అనేది మనం అడిగితే వచ్చేది కాదు, మన ప్రవర్తన చూసి ఈ ప్రపంచం మనకిచ్చేది. మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు ఒక రూమ్లోకి రాగానే అందరూ సైలెంట్ అయిపోతారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. మరికొందరు ఎంత అరిచినా, ఎంత ట్రై చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకు? గౌరవం అనేది మీ దగ్గర ఉన్న డబ్బుని బట్టో మీ హోదాని బట్టో రాదు. అది కేవలం మీ వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. చాలామంది చేసే తప్పేంటంటే, జనం తనని మెచ్చుకోవాలి, గౌరవించాలని వేరే వాళ్ళ ముందు తల ఉంచుతారు. వేరే వాళ్ళకి నచ్చినట్లు ఉండడానికి ట్రై చేస్తారు. కానీ నిజమేంటి? మీరు ఎంతగా గౌరవం కోసం పాకులాడితే అది మీకు అంతగా దూరం అయిపోతుంది. మన ఛానల్లో 48 లాస్ ఆఫ్ పవర్ అనే పుస్తకం మీద ఎన్నో వీడియోలు చేసాం. ఆ పుస్తక రచయిత రాబర్ట్ గ్రీన్ ఏమంటారో తెలుసా? బీ రాయల్ ఇన్ యువర్ ఓన్ ఫ్యాషన్, యాక్ట్ లైక్ ఎ కింగ్ టు బీ ట్రీటెడ్ లైక్ వన్. మిమ్మల్ని మీరు రాజులా చూసుకుంటేనే జనాలు కూడా రాజులా మిమ్మల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు. సో ఈరోజు మనం ఇతరులు మిమ్మల్ని చూసి భయపడేలా కాదు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవించేలాగా మార్చే 5 అదిరిపోయే సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఎవరిని తొక్కేయడం లేదు, మన విలువని మనం పెంచుకుంటున్నాం. మనం ఎవరిని అడుక్కోవడం లేదు, మన రెస్పెక్ట్ మనం డిమాండ్ చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మొదటి పాయింట్, ద పవర్ ఆఫ్ యాబ్సెన్స్. టూ మచ్ సర్క్యులేషన్ మేక్స్ ద ప్రైస్ ఫాల్. వాళ్ళు మెసేజ్ చేయగానే సెకండ్లో రిప్లై ఇచ్చేస్తాం. మనకి మనమే ఏమనుకుంటామంటే, నేను ఎంత హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళు నన్ను అంతగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు అని అనుకుంటాం. కానీ నిజమేంటి? ఇట్ డజంట్ వర్క్ దట్ వే. మీరు ఎప్పుడూ అందరికీ అందుబాటులో అవైలబుల్గా ఉంటే జనం మిమ్మల్ని ఒక మనిషిలా కాదు, ఒక వస్తువులా చూడటం మొదలు పెడతారు. మీ సమయం వాళ్ళకి ఉచితంగా దొరికే వస్తువులాగా మారిపోతుంది. ఉచితంగా దొరికే ఏ విషయానికైనా, ఏ వస్తువుకైనా ఈ లోకంలో విలువ ఉండదు. 100 ఏళ్ల క్రితం సిరియాలో ఒక గొప్ప కవి ఉండేవాడు. ఆయన కవిత్వం అంటే ప్రజలకి ప్రాణం. కానీ ఆయన ఎప్పుడూ జనాల మధ్య ఉండేవాడు. ప్రతి చిన్న ఫంక్షన్కి వెళ్ళేవాడు, పిలిచిన ప్రతి వాడితో మాట్లాడేవాడు. మెల్లమెల్లగా ఏమైందో తెలుసా? ప్రజలకి ఆయన కవిత్వం మీద క్రేజ్ తగ్గిపోయింది. ఈయనే కదా ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే కనిపిస్తూ ఉంటాడు, మనం పిలిస్తే వస్తాడు, మనం అడిగిన కవిత్వం చెప్తాడు, ఇలా అనుకునేవారు. ఆయన్ని తక్కువగా చూడటం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఆ కవి ఒకరోజు సడన్గా రాజ్యం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరికీ కనిపించలేదు, ఏమైపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 ఏళ్ళు గడిచాయి. ప్రజల్లో ఒక రకమైన ఆకలి మొదలైంది. ఆయన కవిత్వాన్ని వాళ్ళు మిస్ అవ్వడం మొదలుపెట్టారు. ఆయన ఒక్కసారి కనిపిస్తే బాగుండు అని కోరుకోవడం మొదలుపెట్టారు. 5 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ రాజ్యానికి తిరిగి వస్తున్నాడని జనాలకి తెలిసింది. జనం ఆయన కోసం వీధుల్లో పడిగాపులు కాశారు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, అదే 10,000 రూపాయలు అన్నట్టు ఆయన కోసం వెయిట్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఆయనలో టాలెంట్ పెరగలేదు, తగ్గలేదు. ఆయన మనిషిగా ఏమీ మారలేదు. కేవలం ఆయన యాబ్సెన్స్ పెరిగింది. ఆయన లేని ఆ లోటు జనం లోపల ఆయన మీద ఉన్న గౌరవాన్ని 100 రెట్లు పెంచింది. సో ఇది మీకోసం. మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, ఆఫీస్లో కానీ, రిలేషన్షిప్లో కానీ రెస్పెక్ట్ కోల్పోతున్నట్టు మీకు అనిపిస్తే ఒక్కసారి వెనక్కి తగ్గి చూడండి. ప్రతి పార్టీకి వెళ్ళకండి, ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వకండి, పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళకండి. మీరు దూరంగా జరిగినప్పుడు అరే వాడు లేడేంటి అని వాళ్ళు మిమ్మల్ని వెతుక్కోవాలి. మీరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకూడదు. ఆ మిస్టరీ మీ చుట్టూ ఒక గొప్ప గౌరవాన్ని, ద ఆర్ ఆఫ్ రెస్పెక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో గుర్తుంచుకోండి, మీరు మీ టైంకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఈ లోకం మిమ్మల్ని ఒక కాలక్షేపంగా వాడుకుంటుంది. సో రెస్పెక్ట్ యువర్ టైం. నెక్స్ట్, ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. వెన్ యు ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ పీపుల్ విత్ వర్డ్స్, ద మోర్ యూ సే, ద మోర్ కామన్ యూ అపియర్ అండ్ ద లెస్ ఇన్ కంట్రోల్. ఫ్రాన్స్ చక్రవర్తి లూయిస్ 14కి ఒక వింత అలవాటు ఉండేది. ఆయన దగ్గరికి తన మంత్రులు వచ్చి ఏదైనా పెద్ద సమస్య గురించి గంటల తరబడి వివరిస్తుంటే ఆయన చాలా ఓపిక్గా వినేవాడు. కానీ చివరికి ఆయన ఒకే ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయాడు. అదేంటంటే, ఐ షెల్ సీ, నేను చూస్తాను. ఆ ఒక్క మాటతో ఎదుటి వాళ్ళకి చెమటలు పట్టేసేవి. రాజుగారికి నచ్చలేదేమో, రాజుగారు ఏమనుకున్నారు, ఆయన కోపం వచ్చిందా అని వాళ్ళు భయంతో వణికిపోయారు. ఆయన తక్కువ మాట్లాడటం వల్లే ఆ రాజ్యంలో ఎవరు ఆయన్ని తక్కువ అంచనా వేయలేకపోయారు. ఆయన మౌనమే ఆయనకి ఒక తిరుగులేని పవర్ని, ఒక గౌరవాన్ని ఇచ్చింది. సో మీకు ఇక్కడ ప్రాక్టికల్ లెసన్ ఏంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ ఉండాలి. ఎదుటి వాళ్ళు అడగక ముందే అన్ని విషయాలు చెప్పేకండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ మాటకు అంత బరువు పెరుగుతుంది. ఇక్కడ 90% పాత్ర మీ మాట తీరుదే.
కానీ చాలామందికి ఒక అపోహ ఉంది, ఎక్కువగా మాట్లాడే వాళ్ళే గొప్ప కమ్యూనికేటర్స్ అని అనుకుంటారు. కానీ అది అసలు నిజం కాదు. నేను మీకు నా స్టోరీనే చెప్తాను. ఈరోజు మీరు నన్ను చూస్తున్నారు, వీడియో ముందర నేను మీతో చాలా మాటలు చెప్తున్నాను. ఈ కెమెరా ముందల నేను మాట్లాడుతున్న విధానం కానీ ఇదేది నేను పుట్టుకతో తెచ్చుకున్నది కాదు. 2017 దానికంటే ముందు నేను చాలా షై పర్సన్, ఒక పక్కా ఇంట్రోవర్ట్ని. ఆఫీస్లో ఎవరైనా మాట్లాడమంటే అది నా వల్ల కాదు అని పారిపోయేవాడిని. కానీ ఆ తర్వాత నేను ఒకటి గ్రహించాను, కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి మీరు ఎక్స్ట్రోవర్టో ఇంట్రోవర్టో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కేవలం స్కిల్స్ నేర్చుకుంటే చాలు. ఈ 7-8 ఇయర్స్ ప్రయాణంలో 100 పుస్తకాలు చదివి 1000కి పైగా వీడియోలు రికార్డ్ చేసి నేను నేర్చుకున్న పాఠం ఇదే. ఆఫీస్లో టాలెంట్ ఉన్న వాళ్ళకంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉన్న వాళ్ళే ఎక్కువ అవకాశాలు అందుకుంటారు. ఆ చిన్న తేడాయే మనల్ని అందరూ గుర్తించేలా చేస్తుంది. అందుకే మీకోసం ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్సుని తీసుకువచ్చాను. ఇందులో కేవలం థియరీ ఉండదు, ప్రాక్టికల్గా మీరు రోజువారీ జీవితంలో ఎలా మాట్లాడాలి అనే దానిపై స్టెప్ బై స్టెప్ వీడియో లెసన్స్, గైడెడ్ మెడిటేషన్స్, ఎఫర్మేషన్స్ మరియు ప్రాక్టీస్ సిస్టమ్స్ ఉంటాయి. పర్టికులర్గా మార్కెట్లో ఇంగ్లీష్ అంటే కమ్యూనికేషన్ అని అంటారు, కానీ కమ్యూనికేషన్ అంటే కాన్ఫిడెంట్గా ఏ భాషలో అయినా సరే మాట్లాడటం. అది ఎలాగో నేను మీకు తెలుగులో ఈ కోర్స్ ద్వారా షేర్ చేసుకుంటాను. బయట అన్ని కోర్సులతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే మీకు అందిస్తున్నా, 2499 రూపాయలు. అండ్ ఈ కోర్స్ జాన్ 5th నుంచి లైవ్లోకి వస్తుంది. సో ఈలోపు ఎర్లీ బోర్డ్ యాక్సెస్ కింద మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను. అదే 999 రూపాయలకే ఈ కోర్స్ని ప్రీ లాంచ్ ఆఫర్గా అందిస్తున్నాను. కింద లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. టాలెంట్ మీకు తలుపులు తెరుస్తుంది, కానీ కమ్యూనికేషన్ మిమ్మల్ని లోపలికి వెళ్ళేలా పుష్ చేస్తుంది. అండ్ మీరు చేసే ఈ పర్చేస్ తెలుగు గీక్స్కి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్పేస్లో మేము చేసే ఈ కాంటెంట్ ఇంకా బాగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం. అండ్ తెలుగు గీక్స్ అకాడమీలో ఇంకా బెటర్ వీడియోస్తో, ఇంకా మంచి స్టోరీ టెల్లింగ్తో మీ ముందుకు వస్తాం. సో తప్పకుండా ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే కోర్సుని ట్రై చేయండి. జాన్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ బోర్డ్ యాక్సెస్ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్, విన్ త్రూ యువర్ యాక్షన్స్, నెవర్ త్రూ ఆర్గ్యుమెంట్. It is much more powerful to get others to agree with you through your actions without saying a word. ప్రసిద్ధ శిల్పి మైకిల్ ఏంజెలో డేవిడ్ అనే ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఫ్లోరెన్స్ నగర మేయర్ అక్కడికి వచ్చాడు. ఆ శిల్పాన్ని చూసి తనకి ఏదో ఒకటి వంక పెట్టాలి అని అనిపించింది. శిల్పం అంతా బాగానే ఉంది, దాని ముక్కు కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అన్నాడు. నిజానికి మైకిల్ ఏంజెలోకి తెలుసు ఆ ముక్కు పర్ఫెక్ట్గా ఉంది, నేను పర్ఫెక్ట్గా చెక్కాను అని అతనికి తెలుసు. కానీ ఆయన మేయర్తో వాదించలేదు. అవునా, అయితే ఇప్పుడే సరి చేస్తాను అని ఆల్రెడీ చెక్కిన కొంచెం మార్బుల్ డస్ట్ ఉంటుంది చూసారా, ఆ పొడిని చేతిలోకి తీసుకుని శిల్పం పైకి ఎక్కి ముక్కుని సరి చేస్తున్నట్లు నటించాడు. చేతిలో ఉన్న ఆ పొడిని కిందకి వదులుతూ ముక్కుని ఏమీ మార్చకుండా కిందకి దిగి ఇప్పుడు ఒకసారి చూడండి అని అన్నాడు. మేయర్ చూసి అవును ఇప్పుడు ముక్కు పర్ఫెక్ట్గా ఉంది, శిల్పానికి ప్రాణం వచ్చింది అని అన్నాడు. ఇక్కడ మైకిల్ ఏంజెలో వాదించి ఉంటే మేయర్ ఈగో దెబ్బతినేది. కానీ ఆయన ఏమీ మాట్లాడకుండా తన పనితోనే మేయర్ని సాటిస్ఫై చేశాడు. ముక్కు మారలేదు, కానీ మేయర్ అభిప్రాయం మారింది. నా లైఫ్లో కూడా నేను ఇదే గమనించాను. నేను ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు నా టీంలో ఒక సీనియర్ ఉండేవాడు. పని విషయంలో అతనేమీ ఎక్స్ట్రాడినరీ కాదు, కానీ అతనికి ఎప్పుడు అందరి అటెన్షన్ ఉండేది. మొదట్లో నాకు కోపం వచ్చేది, వీడికి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని నాకు అనిపించేది. కానీ తర్వాత నాకు అర్థమైంది, అతను టాలెంటెడ్ కాకపోవచ్చు, కానీ అతను ఒక బెస్ట్ కమ్యూనికేటర్. అతను తన పనిని ఎలా ఎలివేట్ చేయాలో, ఎప్పుడు ఏది మాట్లాడాలో నేర్చుకున్నాడు. ఆ రియలైజేషన్ తర్వాతే నేను వాదించడం మానేసి నా స్కిల్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాదనలు కాదు, కేవలం కమ్యూనికేషన్ మరియు కన్సిస్టెన్సీ. ఇదే చాలా ఇంపార్టెంట్. మాటలు గాలిలో కలిసిపోతాయి, కానీ మీ పని రిజల్ట్స్ లాగా చరిత్రలో మిగిలిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే వాళ్ళతో వాదించకండి, వాళ్ళు నోరెళ్ళబెట్టేలాగా మీరు పని చేసి చూపించండి. నెక్స్ట్, క్రియేట్ అ పర్సోనా ఆఫ్ కాన్ఫిడెన్స్. బై యాక్టింగ్ రీగల్లీ అండ్ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ పవర్స్, యూ మేక్ యువర్ సెల్ఫ్ సీమ్ డెస్టైన్ టు వేర్ అ క్రౌన్. మీకు ఇక్కడ క్రిస్టఫర్ కొలంబస్ స్టోరీ చెప్తా. కొలంబస్ ఒక సామాన్యమైన ఒక నేతగాడి కుటుంబంలో పుట్టిన అతను. కానీ ఆయన స్పెయిన్ రాజు రాణి దగ్గరికి వెళ్ళి తన సముద్ర ప్రయాణానికి ఫండింగ్ కావాలి అని అడిగాడు. ఒక అడుక్కునే వాళ్ళలాగా వెళ్ళలేదు, ఒక గ్రేట్ ఎక్స్ప్లోరర్లా వెళ్ళాడు. చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు. ఆయన మాటల్లో ఎంత గాంభీర్యం ఉందంటే ఆయనకి అప్పటికే ఏదో పెద్ద హోదా ఉన్నట్టు ఆయన మాట్లాడాడు. దానివల్ల రాజు రాణికి కూడా అనిపించింది ఈడేదోటి సాధిస్తాడు, ఈడేదో ఒక భూభాగాన్ని కనుగొంటాడు అని వాళ్ళు నమ్మారు.
ఆయన ఒక సామాన్యుడే అయినా తనని తాను ఒక రాయల్ వ్యక్తిలాగా ప్రజెంట్ చేసుకోవడం వల్లే ఆ రాజవంశం ఆయన్ని గౌరవించి అడిగినంత ఫండింగ్ ఇచ్చి పంపించింది. సో మీరు ఆఫీస్లో ఉన్నా బయట ఉన్నా ఈ చిన్న మార్పులు చేయండి. బాడీ లాంగ్వేజ్ పరంగా మీరేం చేయాలంటే నడిచేటప్పుడు తల ఎత్తి కాన్ఫిడెంట్గా నడవండి. ఎవరో వచ్చి మిమ్మల్ని మెచ్చుకోవాలని వెయిట్ చేయకండి. సెల్ఫ్ రెస్పెక్ట్ పరంగా మీరేం చేయాలి? నాకు రాదు, నేను వేస్ట్, నా వల్ల కాదు, ఎవడైనా పొగుడుతుంటే అంత సీన్ లేదు నాకు అని మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవడం చేయడం ఇప్పుడే ఆపేయండి. మీరు మీ గురించి ఎలా మాట్లాడుకుంటారో జనం మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. అండ్ మూడోది, అథారిటీ పరంగా మీరేం చేయాలి? గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, కానీ మీరు చెప్పే మాటల్లో స్పష్టత బలంగా ఉండాలి. ఆ స్పష్టతే మీ అథారిటీని చూపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, డోంట్ బీ ఏ పీపుల్ ప్లీజర్. ఐ కెనాట్ గివ్ యూ ద ఫార్ములా ఫర్ సక్సెస్, బట్ ఐ కెన్ గివ్ యూ ద ఫార్ములా ఫర్ ఫెయిల్యూర్, విచ్ ఈస్ ట్రై టు ప్లీజ్ ఎవ్రీబడి. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఎవరికి నో చెప్పలేం. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, మనల్ని ఎక్కడ తక్కువ చేస్తారని భయపడి వాళ్ళు అడిగిన ప్రతి దానికి ఎస్ చెప్పేస్తాం. మన విలువని, మన వాల్యూని, మన టైంని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి నచ్చినట్లు ఉంటాం. కానీ గుర్తుంచుకోండి, మీరందరికీ నచ్చాలి అని అనుకుంటే ఎవరూ మిమ్మల్ని గౌరవించరు. హిస్టరీలో చాలామంది నాయకులు తమ పతనాన్ని కొని తెచ్చుకున్నది ఇందుకే. ఎవరైతే అందరినీ సంతోషపెట్టాలి అని చూశారో వాళ్ళు ఎవరికి కాకుండా పోయారు. ఒక వ్యక్తికి తనకంటూ కొన్ని రూల్స్, కొన్ని బౌండరీస్ లేవని తెలిసినప్పుడు జనం అతన్ని చాలా చులకనగా చూస్తారు. ఎప్పుడైతే మీరు నాకు ఇది నచ్చదు లేదా నేను ఇది చేయలేనని ధైర్యంగా చెప్తారో అప్పుడు అవతలి వ్యక్తికి మీ మీద ఒక రకమైన రెస్పెక్ట్ పెరుగుతుంది. వీడు తన వాల్యూస్ కోసం నిలబడతాడు అనే గుర్తింపు మీకు వస్తుంది. సో మీరు సే నో విత్ డిగ్నిటీ. మొహమాట పడకండి. మీ టైంకి మీరిచ్చే గౌరవమే ఇతరులు మీ టైంకి ఇచ్చే గౌరవంగా మారుతుంది. స్టాండ్ ఫర్ యువర్ వాల్యూస్. మీకు ఏది సరైనది అనిపిస్తే అదే చేయండి. లోకం ఏమనుకుంటుంది అనేది మీ మనసుకు చెప్పకండి. మీ మనసుకు అది అనవసరం. మూడోది, బీ ఆథెంటిక్. మీరు ఎవరో అలానే ఉండండి. ఒక ఇంట్రోవర్ట్ అయ్యి ఉంటే ఇంట్రోవర్ట్గానే ఉండండి, ఎక్స్ట్రోవర్ట్ అయితే ఎక్స్ట్రోవర్ట్గానే ఉండండి. మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు, దానికి ఏదైనా పర్వాలేదు. మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం మార్చుకోవాల్సిన పని లేదు. కేవలం కొన్ని స్కిల్స్ అవి నేర్చుకుంటే చాలు. క్రియేట్ అ కంపెల్లింగ్ ప్రెజెన్స్. మిస్టరీ క్రియేట్స్ అ సెన్స్ ఆఫ్ ఆ అండ్ మేక్స్ యూ అపియర్ లార్జర్ దెన్ లైఫ్. 17వ శతాబ్దంలో ఫ్రాన్స్లో నినాన్ అనే ఒక మహిళ ఉండేది. ఆమె అప్పట్లో ఒక పెద్ద మిస్టరీ. ఆమె దగ్గరికి ఫ్రాన్స్లోని గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, కవులు, ధనవంతులు కూడా క్యూ కట్టేవారు. ఎందుకు? ఆమె ఎప్పుడూ అందరిలో కలిసిపోయేది కాదు. ఎవరితోనైనా మాట్లాడితే చాలా తక్కువగా కానీ చాలా లోతైన విషయాలు మాట్లాడేది. ఆమె ఏం ఆలోచిస్తుందో, ఆమె నెక్స్ట్ ఏం చేయబోతుందో అని చాలామందికి చాలా మిస్టరీగా, క్యూరియస్గా ఉండేది. ఆమె చుట్టూ ఉన్న ఆ నిశ్శబ్దం, ఆ సైలెన్స్, ఆ రహస్యం ఆమెని ఒక సాధారణ మనిషి కంటే ఒక అద్భుతంలా మార్చింది. రాజులు కూడా ఆమె అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేసేవారంటే ఆమె ప్రెజెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. సో మీ గురించి అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి మీ కథలన్నీ చెప్పేయకండి. మీ పనుల్ని మీరు సైలెంట్గా చేయండి. మీరు సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఆ శబ్దం వినిపించాలి. మీ చుట్టూ ఒక చిన్న మిస్టరీ ఉండనివ్వండి. మీరు ఎక్కడ ఉన్నారో, మీ రేంజ్ ఏంటో ఎదుటి వాళ్ళకి పూర్తిగా అర్థం అవ్వాల్సిన పని లేదు. ఆ క్యూరియాసిటీనే మీ మీద గౌరవాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, మీరు మీ గురించి ఎంత తక్కువ రివీల్ చేస్తే మీ పవర్ అంత బలంగా పెరుగుతుంది. నెక్స్ట్, మెయింటైన్ యువర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ పవర్. బై బీయింగ్ సెల్ఫ్ రిలయంట్ యూ ఫోర్స్ అదర్స్ టు రెస్పెక్ట్ యువర్ బౌండరీస్ అండ్ యువర్ వర్త్. ఒకప్పుడు మొనాకో అనే చిన్న దేశంలో ఒక ఖైదీకి ఒక రాజు మరణశిక్ష విధించాడు. కానీ ఆ దేశంలో తలారి అంటే ఎగ్జిక్యూషనర్ లేడు, ఉరివేసేవాడు లేడు. పక్కనే ఉన్న ఫ్రాన్స్ లేదా ఇటలీ నుంచి తలారీని పిలిపించుకోవాలని చూశారు, కానీ వాళ్ళెవరూ పంపలేదు. దీనితో రాజు ఆ శిక్షని జీవిత ఖైదుగా మార్చాడు. అక్కడ ఇతన్ని చూసుకోవడానికి జైలర్లు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. దీనికి కూడా పక్క దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. చివరికి ఆ రాజు ఏం చేయాలో తెలియక ఆ ఖైదీని నువ్వు వెళ్ళిపోరా బాబు, నాకు అవసరం లేదా అని అన్నాడు. కానీ ఆ ఖైదీ ఏమన్నాడో తెలుసా? నేను వెళ్ళను, మీరు నాకు ఇక్కడ అన్నం పెట్టాల్సిందే, నన్ను మీరు చూసుకోవాల్సిందే అని అన్నాడు. ఎందుకంటే రాజు తన పనుల కోసం ఇతరుల మీద ఆధారపడటం వల్ల తన అధికారాన్ని, గౌరవాన్ని ఆ ఖైదీ ముందు కోల్పోయాడు. ఆ ఖైదీ ముందే చులకనైపోయాడు. ఆ చిన్న దేశం తన ఇండిపెండెన్స్ని కాపాడుకోలేక ఒక ఖైదీ చేతిలో నవ్వుల పాలైపోయింది. సో గుర్తుంచుకోండి, మీరు ఎంతగా ఇతరుల్ని సహాయం అడిగితే మీ పవర్ అంతగా తగ్గిపోతుంది.
ఫైనాన్స్ విషయంలో మీ డబ్బు కోసం మీరు ఎవరి ముందైనా చేయి చాచాల్సి వస్తే అక్కడ మీ గౌరవం మీకు దక్కదు. అందుకే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎమోషనల్ ఇండిపెండెన్స్ విషయంలో మీ సంతోషం కోసం పక్కవాడి అప్రూవల్ అవసరం లేని రోజున మీరు ఒక పవర్ఫుల్ పర్సన్గా మారతారు. మీరు ఎవరి మీద ఆధారపడటం లేదని మీ దారి మీరు చూసుకోగలరని తెలిసినప్పుడు ఈ లోకం మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంది. ఒక ఇండిపెండెంట్ వ్యక్తికి ఈ లోకం ఇచ్చే మర్యాదే వేరు. అండ్ ఈ వీడియోలోని చివరి పాయింట్, బీ ఏ పర్సన్ ఆఫ్ యువర్ వర్డ్. యువర్ రెప్యుటేషన్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ యువర్ పవర్. త్రూ రెప్యుటేషన్ అలోన్ యూ కెన్ ఇంటిమిడేట్ అండ్ విన్. వన్స్ ఇట్ స్లిప్స్ యు ఆర్ వల్నరబుల్ అండ్ యూ విల్ బీ అటాక్డ్. ప్రాచీన రోమ్లో రెగ్యులస్ అని ఒక గొప్ప జనరల్ ఉండేవాడు. ఒక యుద్ధంలో ఓడిపోయి అతను శత్రువులకి చిక్కాడు. వాళ్ళు అతన్ని ఒక షరతు మీద రోమ్కి పంపించారు. ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి నీ దేశస్థులతో మాట్లాడు, పీస్ ట్రీటీ గురించి మాట్లాడు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు తిరిగి వచ్చి మాకు లొంగిపోవాలి అని చెప్పి పంపించారు. రెగ్యులస్ రోమ్కి వెళ్ళాడు. కానీ తన దేశ ప్రయోజనాల కోసం సంధికి అంటే ఆ పీస్ ట్రీటీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అది తన దేశానికి మంచిది కాదని చెప్పాడు. ఇప్పుడు అతను అక్కడే ఉండిపోవచ్చు, ఎవరు అతన్ని ఏమీ అనలేరు. కానీ అతను రోమన్లకు ఏం చెప్పాడంటే, తన శత్రువుకి మాటిచ్చాను, నేను తిరిగి వెళ్లాల్సిందే. తన ప్రాణం పోయినా పర్వాలేదని తెలిసి కూడా కేవలం తన మాటకి కట్టుబడి తిరిగి తన శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి మరణశిక్ష విధించారు. కానీ చరిత్రలో అతను ఒక గొప్ప నిజమైన మనిషిగా అతని శత్రువులు కూడా గుర్తుంచుకున్నారు. ఒక పెద్ద గౌరవనీయుడిగా మారిపోయాడు. సో గుర్తుంచుకోండి, మీరు ఎవరికైనా ఒక టైం ఇచ్చారంటే, ఒక టైం చెప్పారంటే ఆ టైంకి అక్కడ ఉండండి. ఒక పని చేస్తాని మాట ఇచ్చారంటే ఆ మాట తప్పకుండా చూసుకోండి. అప్పుడే జనాల్లో ఒక మాట వస్తుంది, వాడు చెప్పాడంటే అది జరుగుతుంది, చేసి తీరుతాడు. ఈ పేరు మీకు గనక వస్తే ఆటోమేటిక్గా మీరు ఏ గదిలోకి వెళ్ళినా అందరూ లేచి నిలబడి మీకు గౌరవిస్తారు. అండ్ వీడియో ముగించే ముందు తెలుగు గీక్స్ అకాడమీలో కోర్స్ గురించి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే ఈ కోర్స్ చాలా పవర్ఫుల్ బుక్స్ నుంచి, చాలా పవర్ఫుల్ విషయాల నుంచి మేము తీసుకున్న పాయింట్స్ మీద మేము ఇదంతా కన్స్ట్రక్ట్ చేసాం. ఈ కోర్సులోని విషయాలను కనుక మీరు పాటిస్తే డెఫినెట్లీ మీ కమ్యూనికేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఈ కోర్స్ ఇప్పుడే ప్రస్తుతం ఆఫర్లో ఉంది. తర్వాత డెఫినెట్లీ రేట్లు అయితే పెరుగుతాయి. 999. అండ్ ఈ కోర్స్ Jan 5th నుంచి స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న 8 పాయింట్స్ని ఒకసారి చిన్నగా ఫాస్ట్గా రిమైండ్ చేసేద్దాం. ముందుగా యాబ్సెన్స్ అనేది ఎంత పవర్ఫుల్లో మనం మాట్లాడుకున్నాం. అతిగా అందుబాటులో ఉండకండి, మీ విలువని మీరు పెంచుకోండి. అలాగే అవసరమైన దానికంటే తక్కువే మాట్లాడండి. అలాగే యాక్షన్స్ ఓవర్ వర్డ్స్, వాదనలో కాదు మీ పనిలో మీరు గెలవండి. రాయల్ పర్సోనా, మిమ్మల్ని మీరు ఒక రాజులా ప్రజెంట్ చేసుకోండి. నో పీపుల్ ప్లీజింగ్, అందరినీ మెప్పించాలనే ఆలోచన మానేయండి. అలాగే మిస్టరీ, మీ చుట్టూ ఒక చిన్న మిస్టరీ ఉండనివ్వండి. నెక్స్ట్ ఇండిపెండెన్స్, ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అండ్ చివరి పాయింట్, మీ మాటకి మీరు కట్టుబడి ఉండండి. అండ్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, బీ బోల్డ్, బీ ఆథెంటిక్, స్టే పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.